పలాసలో నివసిస్తున్నటువంటి అందరి జనులకు, పెద్దలకు, రాజకీయ నాయకులకు, డాక్టర్లకు, చిన్నలకు, పెద్దలకు, అలాగే అనేక రకాలైనటువంటి ప్రదేశాల నుంచి వచ్చినటువంటి జనసమూహంలో ఉన్నటువంటి అందరూ కూడా తిరునగిరి లవకుమార స్వామి అనేక దివ్య నమస్కారములు మరియు దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, ఇక్కడ మనకి పలాస ఫల ఆశ, ఈ ఫలాశ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఒక ఫలాన్ని ఆశించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫలాన్ని ఆశించినటువంటి మూలాలుగా ఫలాన్ని ఆశించి ఆ ఫలాన్ని పొంది ఆ ఫలం ద్వారాగా వారు ఆయుర ఆరోగ్యాలతో అన్ని విధాలుగా సమృద్ధితో అన్ని వ్యాపార వ్యవహారాల్లో కూడా చాలా కష్టపడి అనేక విధానాలుగా కూడా అందరూ శుభాలుగా అన్ని కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అంచేత ఇటువంటి మంచి ప్రదేశాన్ని ప్రభుత్వం వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా గత 3 సంవత్సరములుగా దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని జిల్లాలుగా మార్చారు. కానీ పలాసని పెద్ద ఇది ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి మంచి సముద్రపు తీర ప్రాంతం. ఇందులో మత్స్య సంపదే కానీ, జీడి పరిశ్రమలే కానీ, జీడి పిక్కలే కానీ అనేక రంగాల్లో ఇక్కడ సంపదలు ఉన్నాయి. ఆ సంపదల్ని అనుక్రమణ చేసుకుంటూ అందరూ కూడా చక్కగా జీవనోపాధి సాధిస్తున్నారు. దయచేసి పలాస జిల్లాగా గత 3 సంవత్సరంగా ఏదైతే జనకంఠాల్లో ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చినటువంటి ఆ సంభాషణని ఇది సఫలీకృతం చేస్తారని ప్రభుత్వం వారికి తిరునగిరి లవకుమార స్వామి అనేక దివ్య నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ చాలా రోజుల నుండి పెద్దవాళ్ళైనటువంటి డాక్టర్స్, అనేక రకాలైనటువంటి పెద్ద మనుషులు, సోదరులు అందరూ కూడా జిల్లా అయితే ఎక్కడో ఇచ్చాపురం నుండి కూడా చాలామంది శ్రీకాకుళం వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి ఎస్పీ, కలెక్టరేట్ అనేక రకాలైనటువంటి ఆఫీసుల్లో వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు దూరం అవడం వల్ల. అంచేత పలాస మధ్య ప్రాంతం కాబట్టి పలాసని జిల్లాగా చేయమని అతి వినయంగా శ్రీ లవకుమార్ స్వామి ప్రభుత్వం వారికి అనేక దివ్య నమస్కారం తెలియజేస్తూ, అతి శీఘ్రంగా పలాసని జిల్లాగా చేయవలసిందిగా అతి వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి, పెద్ద రైల్వే స్టేషన్ ఉన్నది, అలాగే ప్రముఖులు ఉన్నారు, చేయవలసినటువంటి సమర్థత